అల్పం, మధ్యం, ఉత్తమం అని 3 రకాలుగా ఉన్నారు మనుషులు. అల్పమైన వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లోనే భయపడి వదిలేస్తారు. ఈ మధ్యములు ఏంటంటే ఎవడో కూడా ఏదో ఒకటి తిడతారు, వెంటనే నాకెందుకు ఈ కర్మ అని వదిలేస్తాడు. పత్రి సార్ ధ్యానం గురించి చెప్పేటప్పుడు అందరు తిట్టేవారు పత్రి సార్ని. సార్ ఇప్పుడు వదిలేలే, వాళ్ళు తిడుతున్నారని. ఆయన కనుక వదిలేసింటే మనమంతా లేము ఇక్కడ. పత్రి సారు ఎవరు ఏమన్నా అవ్వచ్చు కాక, సార్ ఒక సీడీలు చెప్పారు, ఎవరైనా ఏమైనా అవ్వచ్చు కాక, కానీ నేను మాత్రం ధ్యానం మాత్రం చెప్పే తీరుతానని చెప్పాడు. ఆయన లాస్ట్ వరకు దాన్ని పట్టుకున్నాడు. అట్లా ఈరోజు భూమండలం మీద అన్ని దేశాల్లో టీవీ ఛానల్ లేదు పిఎంసి, కానీ నా యొక్క విజువలైజేషన్లో ఆల్రెడీ అది మేనిఫెస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, వెరీ సూన్ ఈ 2023, 24, 25, 26, 2026లోనో 2027లోనో ఇదే స్టేజ్ మీద ప్రతి దేశంలో ఉండేటువంటి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్లు అందరూ వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు. 100% జరుగుతుంది అది. రూపాయి లేకుండా తెలుగు ఛానల్ పెట్టి 6 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్గా నడిపి ఇప్పుడు 7వ సంవత్సరంలో జర్నీ చేస్తున్నాం. రూపాయి లేకుండా చేసే పని, రూపాయి లేకుండా ఇంత పని చేసినప్పుడు భూమండలం అంతా ధ్యానం చెప్పడం అన్నది కష్టమా? పత్రి సార్ ఆయన యొక్క సంకల్పం అంత గట్టిది, అలాగే మన సంకల్పం కూడా అంతే గట్టిగా ఉండాలి. ఏ కారణం చేత మనం లోయర్ ఎనర్జీలోకి వెళ్ళకూడదు. ఈ క్రియేటివ్ విజువలైజేషన్లో క్రియాశీలకమైన పాత్ర ధ్యానం పోషిస్తుంది. ఎందుకంటే ఈ క్రియేటివ్ విజువలైజేషన్ ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుందంటే, నీకు ధ్యానం ద్వారా ఎప్పుడైతే నీ ఆలోచన రహిత స్థితిలో ఉంటావో ఈ క్రియేటివ్ విజువలైజేషన్ చాలా మోర్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు నేనున్నాను, 200 పైన దేశాల్లో పిఎంసి రావాలి అని నేను ఒక విజువలైజ్ చేస్తున్నాను. ఈ విజువలైజేషన్ చేసేటప్పుడు నాకే ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకో, వస్తాయా పిఎంసి? పొరపాటున కూడా రాదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ కూర్చొని ప్రాసెస్ చేస్తున్నాడో ఆ వ్యక్తికి ఫుల్ కమాండింగ్ ఉండాలి తన మైండ్ పట్ల. అది 0 స్టేట్లో, న్యూట్రల్ స్టేట్లో ఉండాలి. అంటే ధ్యానం చాలా అవసరం. ధ్యానం పీక్స్లో ఉన్నప్పుడు ఈ టెక్నిక్ని యూజ్ చేయాలి, వెంటనే మేనిఫెస్ట్ అవుతుంది.